బ్రహ్మజముడు ఈ మొక్క మన భారతీయులకు బాగా పరిచయమే. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల ప్రజలకు బ్రహ్మజముడు గురించి బాగా తెలుసు. గతంలో ఈ మొక్కను చేలగట్లపైనే కంచెలాగా ఎక్కువగా వేసేవారు. అయితే దీని ప్రాధాన్యత తెలుసుకొని ఇప్పుడిప్పుడే క్యాక్టస్గా పిలువబడే ఈ ఎడారి మొక్కను వాణిజ్య పంటగా కూడా పండిస్తున్నారు. మందంగా చిన్న చిన్న ముళ్ళతో ఉండే వీటి ఆకుల్ని పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. అంతేకాదు వీటికి కాసే పండ్లు కూడా మంచి డిమాండ్ ఉంది. కాగా లేటెస్ట్గా దీని నుంచి ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ను ఉత్పత్తి చేసే సాంకేతికతను డెవలప్ చేశారు మెక్సికోకు చెందిన ప్రొఫెసర్ శాండ్రా పాస్కో ఓర్టేజ్. ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఈమె కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. బ్రహ్మజముడితో తయారు చేసిన ప్లాస్టిక్ పనితీరులో అచ్చం పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్ను పోలి ఉంటుంది. మామూలు ప్లాస్టిక్ బాటిల్స్ 450 ఏళ్ళు, ప్లాస్టిక్ కవర్స్ 1000 ఏళ్లకు గాని భూమిలో కరిగిపోవు. అయితే క్యాక్టస్తో తయారు చేసే ప్లాస్టిక్ నెల రోజుల్లోనే డీకంపోజ్ అయ్యి మట్టిలో కలిసిపోతుంది. పర్యావరణ కాలుష్యంతో పాటు మైక్రోప్లాస్టిక్ మన శరీరాలను కమ్మేస్తున్న ఈ టైంలో బయటకొచ్చిన ఈ ఆవిష్కరణ ఓ విప్లవాత్మక డెవలప్మెంట్గా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బ్రహ్మజముడు రసంతో తయారయ్యే ఈ కొత్త ప్లాస్టిక్ పూర్తిగా బయోడిగ్రేడబుల్, విషపూరితమైనది అస్సలు కాదు. ఎంతగానంటే తినదగినంత సురక్షితం ఇది. 50 డిగ్రీల ఎండలో అతి తక్కువ నీటి వనరులతో పెరిగే బ్రహ్మజముడు, సాధారణ బ్రహ్మజముడును ఉపయోగించి ఆమె ఈ వినూత్న ప్లాస్టిక్ను అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్యాకేజింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. బ్రహ్మజముడు రసంలో సహజ చక్కెరలు, ఫెక్టిన్, సేంద్రియ ఆమ్లాల ఆధారంగా ఈ ప్లాస్టిక్ తయారవుతుంది. ప్రయోగశాలలో ఉత్పత్తి ప్రక్రియకు దాదాపు 10 రోజులు పడుతుంది. ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఫుడ్ ప్యాకేజింగ్, షాపింగ్ బ్యాగ్స్, ఇతర సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీని సమూలంగా మార్చేయనుంది. అలాగే మెట్ట ప్రాంతాల రైతుల ఇన్కమ్ కూడా పెంపొందించేందుకు ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.